భారతదేశంలో హిందూ మతం అనేది ఒక ప్రఖ్యాతమైన మతం. దీన్ని మనము అభివృద్ధి చేసుకోవడము, పెంపొందించుకోవడము కాకుండా ఉన్న మతాన్ని కాపాడుకుంటే చాలనే ఉద్దేశం మన భారత హిందువులకు కలిగింది. సనాతన ధర్మం అంటే మన ఆది కాలం నుంచి మనకొక హిందుత్వాన్ని, ధర్మాన్ని, పద్ధతులు, ఆచార వ్యవహారాలు మరియు అన్ని అనుభవంతో చెప్పిన యోగులు, శాస్త్రవేత్తలు మరియు సిద్ధ పురుషులు, ఋషులు ఇలాంటి మహా గ్రంథాల ద్వారా ఏర్పడినటువంటి ఒక సనాతన ధర్మము. మనం ఈ ధర్మాన్ని కాపాడుకోవడం అనేది ముఖ్య ఉద్దేశం. మనము మొదట హిందుత్వాన్ని అంటే మనకు ప్రపంచ దేశాల్లో ఉన్న కొన్ని దేశాల్లో హిందూ దేశం అనేది భారతదేశం. ఇది భారత ఖండం. మనము హిందూగా పుట్టడం అనేది మన అదృష్టంగా భావించాలి. మనకు పుట్టక ముందుకే మనకు ఒక మతం ఉంది. ఆ మతంలో మనం పుట్టడము మన పూర్వజన్మ సుకృతంగా భావించాలి. సనాతనంగా దేవీ దేవతలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సాంప్రదాయము, మరి ఇతిహాసాలు, మరి ఎన్నో విధంగా మనకు అందించినటువంటి యుగ పురుషులకు నిజంగా మనం కృతజ్ఞతాభివందనం తెలియజేయాలి. వ్యాస మహాముని కానీ మరియు ఎందరో ఋషులు మనకు రచించినటువంటి వేదాలు ఉన్నాయి. ఆ వేదాలు ఆధారంగా మన పండుగలు, మన ఆచారాలు, మన వ్యవహారాలు ఏర్పడ్డాయి. వాటిని కాపాడుకోవడమే మన సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం. నేటి కాలంలో పరదేశాల నుంచి వచ్చినటువంటి ముస్లింలు కానీ, విదేశీ ఎడారి దేశాల నుంచి వచ్చినటువంటి క్రిస్టియన్లు కానీ మన రాజ్యంలో ఉండి బలవంతంగానూ మరియు ప్రేమపూర్వకంగానూ ఆర్థిక ధనంతోటో క్రిస్టియన్లు మన హిందువులను మారుస్తున్నారు. ముస్లింలు అయితే వారి టెర్రరిజాన్ని, వారి మతాన్ని బలవంతంగా అంటగట్టి మనకి మత మార్పిడి చేస్తున్నారు. ఇది మత మార్పిడి అనేది స్వేచ్ఛా వాతావరణంలో ఉండాలి, ఇష్టారాజ్యంగా ఉండాలి. బలవంతంగా మత మార్పిడి అనేది ఇది మంచి పద్ధతి కాదు. మతం మార్చుకోవడమే కాకుండా భారత రాజ్యాంగం ఏర్పడినటువంటి రిజర్వేషన్లు వాడుకోవడం అనేది ఇంకా దుర్మార్గమైన చర్య. ఇది మతం అనేది నువ్వు పుట్టకముందు పుట్టిన మతం నువ్వు మార్చుకున్న తర్వాత కూడా రిజర్వేషన్లు పొందడం అనేది ఇది ఆశ్చర్యాత్మకం. కాబట్టి నేటి సమాజంలో కొందరు ముష్కరులు గుళ్లపై, దేవాలయాలపై, గోపురాలపై మరియు దేవీ దేవతలపై కూలగొట్టడమే కానీ, మూత్ర విసర్జనే కానీ మరియు ఇటువంటి చెడు సాహసాలు ఆది నుంచి ఔరంగజేబు, బాబ్రీ మరియు ఇలాంటి ముస్లిం రాజుల అప్పటి నుంచి కూడా మనకు ఈ దాడి జరుగుతుంది. నేటికి కూడా మనం ఇంకా మేల్కోక, మన హిందుత్వాన్ని కాపాడుకోక, మన మతాన్ని కాపాడుకోక మనము ఒక వ్యక్తిలాగా చూస్తూ ఉంటే రాను రాను మన మతం అనేది కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఒకప్పుడు పాకిస్తాన్లో మన హిందువుల జనాభా 20% ఉండేది, ఇప్పుడు 0% అయింది. అదే భారతదేశంలో ముస్లిం జనాభా 5% ఉండేది, ఇప్పుడు దాదాపుగా 18% అయింది. రాను ఇంకొక 20 సంవత్సరాల్లో 50% ఏర్పడతారు ముస్లింలు. ఎందుకంటే వాళ్లకు జిహాదీ అంటే వాళ్ళకు మత వృద్ధే అభ్యుదయం, వాళ్ళకు బహు భార్యాతత్వము, అధిక సంతానము మరియు ఇలా మతతత్వానికే వాళ్ళు ప్రోద్బలపడుతున్నారు. మనము ఒకరు లేదా ఇద్దరు అని మన మతంలో ఉన్న సంతానాన్ని తగ్గించుకుంటూ మన మతంలో ఉన్న వ్యక్తులను కూడా తగ్గిపోతున్నాం. ఇది చాలా ప్రమాదకరం. మనకు ఉన్నది ఒకటే హిందూ దేశం. దయచేసి మిత్రులారా, గోవధన ఆపండి, అరికట్టండి, గోవులను సంరక్షించుకోండి. ముక్కోటి దేవతలు కలిగిన ఏకైక జంతువు గోమాత మరియు ముక్కోటి దేవతలు. మనము మన విశ్వాసము, మన భక్తి మనది మన ముఖ్యం. మనము విశ్వాసంతో బతుకుతున్నాం కాబట్టి మనకు విశ్వాసమే ముఖ్యం. మూఢనమ్మకాలన్నిటి మేము కూడా ప్రోత్సహించాం. మూఢనమ్మకాలన్నిటినీ మూఢనమ్మకమే. కాబట్టి దయచేసి మీరు పరోపకారం చేసుకుంటూ మానవ సేవ మాధవ సేవగా మన మతాన్ని కాపాడుకుంటూ, మనం అభివృద్ధి చేయకున్నా పర్వాలేదు, మన మతాన్ని కాపాడుకుంటే చాలు. దయచేసి మీరందరూ ఒకసారి ఆలోచించి ఎవరైనా మన హిందుత్వానికి, మన మతానికి, మన దేశానికి, మన అభివృద్ధికి పాటుపడే వారికి మనం చేతనియాలి, ప్రోత్సాహం ఇవ్వాలి. మనము చేయి కలిపి మన సిద్ధాంతాన్ని పైకి తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ, జై బోలో భారత్ మాతాకి జై, జై హింద్, జై జవాన్, జై కిసాన్. ఇట్లు మీ మొగుళ్ళపల్లి ఉపేంద్ర గుప్తా, సనాతన ధర్మకర్త.